హాయ్ హలో వెల్కమ్ టు మూవీ దునియా. ఫ్యామిలీతో ఆర్ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేయాలంటే కామెడీ మూవీస్ చాలా వర్కౌట్ అవుతాయి. అండ్ కొన్ని కామెడీ సీన్స్ చూసాక మనం వాటికి రిలేట్ అవుతాం. ఫ్యామిలీతో చూడడానికి సపరేట్ మూవీస్ ఉంటాయి అండ్ ఫ్రెండ్స్తో చూడడానికి సపరేట్ మూవీస్ ఉంటాయి. వాటిలో కొన్ని సెలెక్ట్ చేసి టాప్ 7 కామెడీ మూవీస్ వీడియో చేశాం. ఈ లిస్ట్లో ఒక్క మూవీ తప్ప అన్నీ తెలుగులో ఉన్నాయి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. నెంబర్ 1 వివాహ భోజనంబు, డైరెక్టెడ్ బై రామ్ అబరాజు, స్టారింగ్ సత్య అండ్ ఆర్జవి. ప్లాట్ ఏంటంటే మహేష్ ఒక పిసినారి. అతనికి ఒక లవర్ ఉంటుంది. తను చాలా రిచ్. అనుకోకుండా మహేష్ వాళ్ళ లవర్ ఫ్యామిలీ మహేష్ ఇంట్లో స్టక్ అయిపోతారు. మరి మహేష్ వీళ్ళని ఎలా మెయింటైన్ చేశాడు అనేది మూవీలో చూడండి. మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టదు. సత్య కామెడీ టైమింగ్ అండ్ స్టోరీ బాగుండడంతో ఎంగేజింగ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్లో అన్నెసరీ సీన్స్ అయితే అస్సలు ఉండవు. అండ్ కామెడీ ఉన్న ప్రతి సీన్లో ఒక స్మైల్ అయితే మన ఫేస్ పైన ఉంటుంది. సత్య కొన్ని మూవీస్లో ఓన్లీ కామెడీ సీన్స్లోనే ఉన్నా కానీ ఆ సీన్స్ చాలా కామెడీగా ఉంటాయి. అలాంటిది ఫుల్ లెంత్ కామెడీ మూవీలో సత్య ఉన్నాడంటే చూసుకో మళ్ళా. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే సత్య ఆ క్యారెక్టర్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. అతని పిసినారితనం ప్రతి సీన్లో పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. ఇంకా హీరోయిన్ రోల్లో యాక్ట్ చేసిన యాక్ట్రెస్ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ ఈ మూవీలో సత్యానే కాదు ఇంకా కొన్ని క్యారెక్టర్స్ కూడా కామెడీ తెప్పిస్తాయి. ఈ మూవీని డైరెక్ట్ చేసిన రామ్ కూడా రీసెంట్గా వచ్చిన సామాజవర్గంలో మూవీని డైరెక్ట్ చేశాడు. అండ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన సందీప్ కిషన్ కూడా ఒక కేమియో రోల్ చేశారు. మొత్తానికి మూవీ అయితే బాగుంటుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఈ మూవీ. ప్లాట్ నచ్చితే మూవీ అసలు మిస్ అవ్వకండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్, అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 2 పాండవుల్లో ఒక్కడు, డైరెక్టెడ్ బై కార్తిక్, స్టారింగ్ వైభవ్ అండ్ సోనం బాజ్వా. ప్లాట్ ఏంటంటే వాసు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటారు. అదేంటంటే పెద్దయ్యాక మనం పెళ్లి చేసుకోవద్దు అని. పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ కట్ అవుతుందని వాళ్ళ ఫీలింగ్. వాసు ఒకసారి సిటీకి వెళ్ళాక దీపిక అనే అమ్మాయిని మీట్ అవుతాడు. మరి తర్వాత ఏమైంది, వాసు దీపికని లవ్ చేశాడా అనేది మూవీలో చూడండి. ఈ మూవీ కూడా స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ బోర్ కొట్టదు. స్టార్టింగ్ నుండి ప్రతి సీన్ కామెడీగా ఉంటుంది అండ్ ప్రతి సీన్ నవ్వు తెప్పిస్తుంది. అండ్ వైభవ్ కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చాక చాలా కామెడీ సీన్స్ ఉంటాయి. జనరల్గా కామెడీ మూవీస్లో క్లైమాక్స్లో కొంచెం ఎమోషన్ అండ్ కామెడీతో సీన్స్ ఉంటాయి. కానీ ఈ మూవీలో క్లైమాక్స్ కూడా చాలా కామెడీగా ఉంటుంది. అండ్ ఆ క్లైమాక్స్ కూడా క్రింజ్ లాగా అస్సలు ఉండదు. లాజికల్గా అండ్ కామెడీగా ఉంటుంది. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే వైభవ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా బాగా యాక్ట్ చేశారు. వీళ్ళ మధ్య వచ్చే ఒక్కో కామెడీ సీన్ ఒక్కో డైమండ్. సోనం బాజ్వా కూడా ఇచ్చిన రోల్లో చాలా బాగా యాక్ట్ చేసింది. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్లో బెస్ట్ ఇచ్చారు. మొత్తానికి మూవీ అయితే చాలా బాగుంటుంది. ఈ మూవీ ఫ్యామిలీ వాచబులే, కానీ ఫ్రెండ్స్తో చూస్తే ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక తమిళ్ మూవీ, తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. మూవీ స్ట్రీమింగ్ ఆన్ యూట్యూబ్, అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 3 ఎంజీఆర్ మాగన్, డైరెక్టెడ్ బై పొన్రామ్, స్టారింగ్ శశి అండ్ మృణాలిని. ప్లాట్ ఏంటంటే రవి అండ్ వాళ్ళ నాన్నకి అస్సలు పడదు. రవి చిన్నప్పుడు ఒక విషయం పైన ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే పేపర్లో రవి ఫోటో వస్తే అప్పుడు ఇంటికి వస్తాడు. మరి తర్వాత ఏమైంది, రవి అండ్ వాళ్ళ నాన్న రీయూనైట్ అయ్యారా లేదా అనేది మూవీలో చూడండి. మూవీ అయితే చాలా కామెడీగా ఉంటుంది, కానీ అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఉంటుంది. మొత్తం మూవీ చూసుకుంటే బాగుంటుంది. ఈ మూవీ అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఈ మూవీ తమిళ్ నేటివిటీకి తగ్గట్టు తీశారు. ఒక 20 మినిట్స్ తర్వాత మూవీ బాగుంటుంది. అప్పటి నుండి దాదాపు ప్రతి సీన్లో మంచి కామెడీ ఉంటుంది. అండ్ ఫాదర్ సన్ డ్యూయోలో ఉన్న కామెడీ సీన్స్ చాలా బాగుంటాయి. ఫాదర్ అండ్ సన్ రోల్లో యాక్ట్ చేసిన వాళ్ళిద్దరు బాండింగ్ కూడా చాలా న్యాచురల్గా సెట్ అయింది. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే శశి ఈ రోల్లో కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఫాదర్ అండ్ సన్ సీన్స్ వచ్చినప్పుడు ఇద్దరి సెటర్స్ కూడా బాగుంటాయి. ఇంకా సత్యరాజ్ గారు కూడా ఆ రోల్లో ఎమోషన్తో చాలా బాగా యాక్ట్ చేశారు. మిగతా వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. కామెడీతో పాటు ఎమోషన్ కూడా బాగా సెట్ అయింది మూవీలో. ఫ్యామిలీతో చూడడానికి పర్ఫెక్ట్ మూవీ ఇది. కామెడీ, లవ్, యాక్షన్, ఎమోషన్ అన్నీ ఉంటాయి మూవీలో. మొత్తానికి మూవీ అయితే బాగుంటుంది. ఇది ఒక తమిళ్ మూవీ, తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. డబ్బింగ్ కూడా ప్రతి క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. మూవీ స్ట్రీమింగ్ ఆన్ హాట్స్టార్, అవైలబుల్ ఇన్ తెలుగు. వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 4 ఆండ్రాయిడ్ కట్టప్ప, డైరెక్టెడ్ బై రతీష్ బాలకృష్ణన్, స్టారింగ్ సూరజ్ వెంజరమూడు అండ్ సౌబీన్ షహీర్. ప్లాట్ ఏంటంటే సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న భాస్కర్కి టెక్నాలజీ అంటే అంత నచ్చదు. భాస్కర్ వాళ్ళ అబ్బాయి భాస్కర్కి ఒక రోబోట్ తెచ్చి ఇస్తాడు. భాస్కర్కి టెక్నాలజీ అంటే పడదు కదా, మరి ఆ రోబోట్తో ఎలా ఫ్రెండ్షిప్ చేశాడు అనేది మూవీలో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూరజ్ గారు ఆ ఓల్డ్ మ్యాన్ రోల్లో మేక్ ఓవర్కి చాలా కష్టపడ్డట్టున్నారు. అండ్ ఆ మేక్ ఓవర్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఇంకా మూవీలో రోబోట్ వచ్చేదాకా కొంచెం స్లోగా ఉంటుంది, బట్ వన్స్ స్టోరీ స్టార్ట్ అయ్యాక అస్సలు బోర్ కొట్టదు. అండ్ చాలా కామెడీగా కూడా ఉంటుంది. ప్రతి కామెడీ సీన్ మన ఫేస్ పైన ఒక స్మైల్ తెప్పిస్తుంది. అక్కడక్కడ కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే సూరజ్ గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ కొన్ని సీన్స్లో ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు. అండ్ రోబోట్తో బాండింగ్ ఉన్న సీన్స్లో బాగా యాక్ట్ చేశారు.
ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీలో కూడా ఎమోషన్, కామెడీ, లవ్ సీన్స్ ఉంటాయి. ఇది ఒక మలయాళం మూవీ. తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. డబ్బింగ్ కూడా ప్రతి క్యారెక్టర్కి బాగా సెట్ అయింది. ఒకవేళ మీ ఫ్యామిలీతో చూస్తే చూడండి, ఏ ఆబ్జెక్షన్స్ ఉండవు. మొత్తానికి మూవీ అయితే చాలా బాగుంటుంది. మూవీ స్ట్రీమింగ్ ఆన్ ఆహా, అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 5 ఎన్నాలో మెంటే ఆలియా. డైరెక్టెడ్ బై బాష్ మొహమ్మద్, స్టారింగ్ లేనా అండ్ సూరజ్ వెంజర్మూడు. ప్లాట్ ఏంటంటే సులో వాళ్ళ అమ్మాయి ఇస్మి అండ్ వివేక్ ఇద్దరు చాటింగ్ చేసుకుంటారు. దాంతో ఇస్మి వాళ్ళ మదర్కి వివేక్ పైన డౌట్ వస్తుంది. వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారేమో అని ఇస్మి వాళ్ళ మదర్ వెళ్ళి వివేక్ ఫ్లాట్లో గొడవ చేస్తుంది. కానీ వివేక్ ఫ్లాట్లో వివేక్ ఉండడు. అతని సిస్టర్ అండ్ సిస్టర్ హస్బెండ్ ఉంటారు. ఈ గొడవ చాలా కామెడీగా ఉంటుంది. మెయిన్గా కరీం అనే క్యారెక్టర్ చాలా కామెడీని క్రియేట్ చేస్తుంది. అండ్ ఫ్లాట్లో వెళ్ళినప్పటి నుండి నాన్ స్టాప్ కామెడీ ఉంటుంది. అండ్ సులు అనే క్యారెక్టర్ కూడా కొంచెం ఇరిటేటింగ్గా అండ్ కామెడీగా ఉంటుంది. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మూవీ అయితే. ఇస్మి అండ్ వివేక్ ఇద్దరు లవ్లో ఉన్నారా లేదా అనేది చివరి వరకు సస్పెన్స్లో పెడతారు. అండ్ ఆ గొడవ కూడా ఒక ఫ్లోలో వెళ్తుంది. గొడవలో కామెడీ కూడా న్యాచురల్గా సెట్ అయింది. ఎక్కడ కావాలని పెట్టినట్టు ఉన్న సీన్స్ అయితే ఉండవు. ఇది కూడా ఫ్యామిలీ వాచబులే. ఫ్యామిలీతో చూడడానికి ఏ రెస్ట్రిక్షన్స్ ఉండవు. మొత్తానికి మూవీ అయితే బాగుంటుంది. ఇది ఒక మలయాళం మూవీ. తెలుగు ఆడియోలో అయితే అవైలబుల్ లేదు. ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో అవైలబుల్గా ఉంది, చూసేయండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. నెంబర్ 6 వేర్ ఈస్ విద్యా బాలన్. డైరెక్టెడ్ బై శ్రీనివాస్, స్టారింగ్ ప్రిన్స్ అండ్ జ్యోతి. ప్లాట్ ఏంటంటే కిరణ్ ఒక పిజ్జా డెలివరీ బాయ్ స్వాతిని లవ్ చేస్తాడు. కిరణ్ అండ్ స్వాతి ఒక హత్యలో ఇరుక్కుంటారు. అతను ఎలా చనిపోయాడు, కిరణ్ అండ్ స్వాతి ఏం చేశారు అనేది మూవీలో చూడండి. మూవీ మొత్తం కామెడీగానే ఉంటుంది, కానీ మధ్య మధ్యలో అడల్ట్ కామెడీ ఉంటుంది. అది కొంచెం ఫ్యామిలీతో చూడడానికి అన్కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ ఫ్రెండ్స్తో చూస్తే మూవీ నచ్చుతుంది. మూవీలో సంపు వచ్చాక కామెడీ ఇంకా బాగుంటుంది. సంపు అనే కాదు, మధు అనే కమెడియన్ ఉన్న సీన్స్లో కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే ప్రిన్స్ కిరణ్ రోల్లో చాలా బాగా యాక్ట్ చేశాడు. అటు కామెడీ సీన్స్లో ఇటు లవ్ సీన్స్లో రెండిట్లో బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ కూడా తనకి ఇచ్చిన రోల్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇంకా మూవీలో ఉన్న కమెడియన్స్ అందర్ యాక్టింగ్ అండ్ కామెడీ సీన్స్ చాలా బాగుంటాయి. ఈ మూవీ ఫ్యామిలీతో చూడడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు, కొన్ని డైలాగ్స్ ఉంటాయి అందుకే. ఒకవేళ ఫ్రెండ్స్తో అయితే ఏం పర్లేదు. మొత్తానికి మూవీ అయితే బాగుంటుంది, టైంపాస్కి అలా చూసేయచ్చు. బట్ కామెడీ మాత్రం బాగా వర్కౌట్ అయింది. ప్లాట్ నచ్చితే మూవీ చూడండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ యూట్యూబ్, అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 7 లక్కీ మ్యాన్. డైరెక్టెడ్ బై బాలాజీ వేణుగోపాల్, స్టారింగ్ యోగి బాబు అండ్ వీరా. ప్లాట్ ఏంటంటే మురుగన్ పుట్టినప్పటి నుండి ప్రతి విషయంలో అన్లక్కీ. ఆ అన్లక్కీ సిచ్యువేషన్స్ చూసాక మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి అని అంటాం. ఇంత అన్లక్కీలో అతనికి కాంటెస్ట్లో ఒక కార్ వస్తుంది. ఈ కార్ వచ్చాక బ్యాడ్ లక్ పోయింది అనుకుంటాడు. కానీ ఒకరోజు ఆ కార్ని ఎవరో దొంగలిస్తారు. పోలీస్ హెల్ప్ తీసుకొని ఆ కార్ని వెతుకుతాడు. ప్లాట్ వింటే కొంచెం థ్రిల్లర్లా ఉన్నా కానీ థ్రిల్లర్ కాదు. ఇది ఒక కామెడీ డ్రామా మూవీ. మూవీలో కామెడీ సీన్ ఉన్న ప్రతి సీన్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ డ్రామా సీన్స్లో ఎమోషన్ కూడా బాగా సెట్ అయింది. కానీ మూవీ చూసే ముందు ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూడండి, ఎందుకంటే మూవీలో స్టోరీ ఫ్రెష్ ఏం కాదు, ఆల్రెడీ చాలా మూవీస్లో చూసిందే. కానీ మూవీకి ప్లస్ పాయింట్ అంటే కామెడీయే. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే యోగి బాబు ఈ రోల్లో ఉన్న ఎమోషన్ని అండ్ కామెడీని బాగా ప్రజెంట్ చేశాడు. ఇంకా పోలీస్ రోల్లో యాక్ట్ చేసిన వీరా కూడా బాగా యాక్ట్ చేశాడు. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. మొత్తానికి మూవీ అయితే బాగుంటుంది, ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. ఇది ఒక తమిళ్ మూవీ, తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. డబ్బింగ్ కూడా ప్రతి క్యారెక్టర్కి బాగా సెట్ అయింది. మూవీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్, అవైలబుల్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో 7 కామెడీ మూవీస్ సజెస్ట్ చేశాం. ఈ లిస్ట్లో మీరు ఏ మూవీ చూస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు